ఓం శాంతి 12/3/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ చదువు సంపాదనకు మూలం. దీని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. 21 జన్మలకు సత్యమైన సంపాదన జరుగుతుంది. ప్రశ్న: బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ఎప్పుడు ధారణ అవుతాయి? వాటిని ఎప్పుడు మనము ధారణలోకి అంటే ఆచరణలోకి తీసుకురాగలం? జవాబు: ఎప్పుడైతే బుద్ధిపై పరమతము, ఇతరుల అభిప్రాయాలు లేక మన్మతం మనకు నచ్చినట్ల ఈ ప్రభావం ఉండదో అప్పుడు బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ధారణ అవుతాయి. పరమతము, మన్మతము నుండి దూరంగా ఉంటే వినిపించిన మాటలపై నడిచే పిల్లల బుద్ధిలో ధారణ అవ్వదు. జ్ఞానం తప్ప ఎవరు ఏమి వినిపించినా వారు మీకు శత్రు సమానమైన వారు. అసత్యమైన మాటలు వినిపించేవారు చాలామంది ఉన్నారు. కావున చెడు వినకు, చెడు చూడకు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క తండ్రి శ్రీమతమునే అనుసరించాలి. పాట: మా తీర్థయాత్రలు భిన్నమైనవి. ఓం శాంతి. ఈ పాటలో మీరు స్వంత మహిమ చేసుకున్నట్లు ఉంది, కానీ వాస్తవానికి స్వంత మహిమ చేసుకోరాదు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. చాలా తెలివిగల వారిగా ఉండే భారత్ వాసులు ఇప్పుడు తెలివిహీనులుగా అయిపోయారు. అయితే తెలివి గలవారు ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇది ఎక్కడా వ్రాయబడలేదు, మీరు గుప్తంగా ఉన్నారు. ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు! ఒకటేమో తండ్రి అంటున్నారు, పిల్లలు నన్ను నా ద్వారానే తెలుసుకోగలరు. ఆ తర్వాత నా ద్వారానే సర్వము తెలుసుకుంటారు. సృష్టి ఆది మధ్య అంత్యముల డ్రామాను అర్థం చేసుకుంటారు. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. వారు ముఖ్యమైన ఇంకో తప్పు చేశారు. అదేమంటే నిరాకార పరంపిత పరమాత్మ శివుడికి బదులు శ్రీకృష్ణుడి పేరు వేసేశారు గీతలో. దీని వలన శాస్త్రాలలోనే శ్రేష్టమైనది అనబడే శ్రీమద్ భగవద్గీత కూడా తప్పు అయిపోయింది. అందువలన మొట్టమొదట భగవంతుడు ఒక్కరే అని నిరూపించాలి. ఆ తర్వాత గీతా భగవానుడు ఎవరు అని ప్రశ్నించాలి. భారతదేశ ధర్మం ఆది సనాతన దేవీ దేవత ధర్మం, నూతన ధర్మము అని పిలువబడేది బ్రాహ్మణ ధర్మమే. మొదట శిఖరం వంటి వారు లేక శ్రేష్ఠులు బ్రాహ్మణులు, ఆ తర్వాత దేవతలు. అత్యంత ఉన్నతమైనది బ్రాహ్మణ ధర్మం. బ్రహ్మ ద్వారా పరంపిత రచించినటువంటి బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు. నూతన ప్రపంచ రచయిత అయిన భగవంతుడు అందరికీ తండ్రి అనేది ముఖ్య విషయం. తప్పకుండా తండ్రి నూతన ప్రపంచాన్ని రచిస్తారు. నూతన ప్రపంచంలో నూతన భారతదేశం ఉంటుంది. జన్మ కూడా భారతదేశంలోనే జన్మించారు. భారతదేశాన్ని బ్రహ్మ ద్వారా స్వర్గంగా చేస్తున్నారు. మిమ్ములను తన వారిగా చేసుకొని మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు చదివిస్తూ ఉన్నారు. మొదట మీరు శూద్ర వర్ణానికి చెందిన వారు, తర్వాత బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. ఆ తర్వాత దైవీ వర్ణం. పోను పోను వృద్ధి చెందుతుంది. ఒక ధర్మం నుండి అనేక ధర్మాలు అవుతాయి. మిగిలిన ధర్మాలు కూడా కొమ్మలు రెమ్మలుగా అవుతాయి. ఈ సృష్టి వృక్షానికి ప్రతి ధర్మంలోనూ శాఖలు ఏర్పడతాయి. 3 ముఖ్యమైన కొమ్మలు ఉంటాయి కదా, ఇవి ముఖ్యమైనవి. ప్రతి కొమ్మ నుండి తమ తమ శాఖలు ఏర్పడతాయి. ముఖ్యమైనది పునాది, ఆ తర్వాత ముఖ్యమైన కొమ్మలు 3. కాండము ఆది సనాతన దేవీ దేవత సనాతన ధర్మం. ఆ ధర్మం వారంతా ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు. దిల్వాడా మందిరం చాలా బాగా కట్టబడింది. అందులో జ్ఞానమంతా ఉంది, బాగా అర్థం చేయించబడింది. పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. కల్పం క్రిందట కూడా మీరు రాజయోగ తపస్సు చేశారు. యేసుక్రీస్తు చిహ్నము క్రైస్తవ దేశంలో ఉన్నట్లు పిల్లలైన మీరు ఇక్కడ తపస్సు చేశారు. అయితే మీ స్మృతి చిహ్నం కూడా ఇక్కడ ఉంది. ఇది చాలా సులభమైనదే, కానీ ఇతరులెవ్వరికీ దీనిని గురించి తెలియదు. ఇదంతా ఒక కల్పన అని, ఎవరు ఎలా కల్పించుకుంటే అలా అని సన్యాసులు అంటారు. మీ గురించి కూడా ఈ చిత్రాలు మొదలైనవన్నీ కల్పనతో తయారు చేశారు, అంతా తప్పు అని అంటారు. తండ్రిని తెలుసుకున్నంత వరకు కల్పనగానే భావిస్తారు.
జ్ఞానసాగరులు ఒక్క తండ్రే కదా, కావున ముఖ్యమైనది తండ్రి పరిచయమును ఇవ్వడం. ఆ తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. కల్పకృతం కూడా ఇచ్చారు. మళ్ళీ 84 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. భారతవాసులకు మాత్రమే 84 జన్మలుంటాయి. మళ్ళీ తండ్రి వచ్చి సంగమ యుగంలో రాజధానిని స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకున్నారు. మంచి రీతిలో తెలుసుకుంటే, బుద్ధిలో కూర్చుంటే సంతోషం కూడా ఉంటుంది. ఈ చదువు ఉన్నతమైన సంపాదనకు మూలం. చదువు ద్వారానే మనుష్యులు వకీళ్ళు మొదలైన వారిగా అవుతారు. కానీ ఈ చదువు మనుషుల నుండి దేవతలుగా చేసేది. ప్రాప్తి చాలా గొప్పది. ఇటువంటి ప్రాప్తిని ఎవ్వరూ చేయించలేరు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే వారి మహిమను వర్ణించలేము అని గురు గ్రంథులో కూడా వ్రాయబడి ఉంది. కానీ మనుషుల బుద్ధి పని చెయ్యదు. తప్పకుండా ఆ దేవీ దేవత ధర్మం లోపించిపోయింది. అందుకే మనుషుల నుండి దేవతలుగా అవుతారు అని వ్రాస్తారు. దేవతలు సత్యుగంలో ఉండేవారు. వారిని తప్పకుండా భగవంతుడు సంగమ యుగంలో రచించి ఉంటారు. ఎలా రచించారో ఎవ్వరికీ తెలియదు. గురు నానక్ కూడా పరమాత్మ మహిమను గానం చేశారు. వారి వలె ఇతరులెవ్వరూ మహిమ చేయలేదు. అందుకే గ్రంథమును భారతదేశంలో చదువుతారు. గురునానక్ కలియుగంలో అవతరించారు. అతను ధర్మస్థాపకుడు. రాజ్యమైతే ఆ తర్వాత వచ్చింది తండ్రియే. ఈ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. వాస్తవానికి బ్రాహ్మణుల ప్రపంచాన్నే నూతన ప్రపంచమని అనాలి. బ్రాహ్మణులు ఉన్నతులు, శిఖరం వంటి వారు. అయినా రాజధాని దేవీ దేవతల నుండి ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులైన మీరు రచింపబడ్డారు. మీకు రాజధాని లేదు. మీరు మీకోసం రాజధానిని స్థాపించుకుంటారు. ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. ఇవేమీ మనుషులకు కొంచెం కూడా తెలియదు. మొట్టమొదట స్వయానికి తెలిస్తే స్వయం ద్వారా ఇతరులకు కూడా తెలుస్తుంది. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మ కూడా ఇప్పుడే తండ్రి ద్వారా తెలుస్తుంది. ఒక్కరికి తెలిపితే పిల్లలందరికీ తెలపాల్సి ఉంటుంది. వారి శరీరం ద్వారా పిల్లలైన మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ అనుభవం చేసే విషయాలు. శాస్త్రాల ద్వారా ఎవ్వరికి ఏమీ అర్థం అవ్వవు. పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే నేను ఇలాగే వచ్చి అర్థం చేయిస్తాను. అంతేకాక అనేక ధర్మాల వినాశనం, ఏక ధర్మస్థాపన చేయిస్తాను. ఇది 5000 సంవత్సరాల నాటకం. మనం 84 జన్మలు తీసుకున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ విష్ణు నాభి నుండి వచ్చినట్లు చూపిస్తారు. బ్రహ్మ విష్ణువులు ఎవరి పిల్లలు? ఇరువురు కూడా శివుడి పిల్లలే. శివుడు రచయిత, వీరు రచన. ఇతరులెవ్వరికి ఈ విషయాలు అర్థం అవ్వవు. ఇవి పూర్తిగా క్రొత్త విషయాలు. ఇవి నూతన విషయాలు అని బాబా కూడా అంటారు. ఏ శాస్త్రాలలోనూ ఈ విషయాలు ఉండవు. మన తండ్రి జ్ఞానసాగరులు, వారే గీతా భగవానుడు. భక్తి మార్గంలో శివ జయంతి కూడా జరుపుకుంటారు. సత్య త్రేతాయుగాలలో జరుపుకోరు. కావున వారు తప్పకుండా సంగమ యుగంలోనే వచ్చి ఉంటారు. ఈ విషయాలు మీరు తెలుసుకుంటారు. ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. తెలిపించే తండ్రి మహిమ పిల్లలకు కూడా ఉండాలి. మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి. ప్రేమ సాగరులుగా, సుఖ సాగరులుగా ఇక్కడే తయారవ్వాలి. ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వరాదు. చాలా మధురంగా తయారవ్వాలి. చాలా చేదుగా విషంలాగా ఉన్న మీరు వికారాలు లేని బ్రాహ్మణులుగా తయారవుతున్నారు. ఈశ్వరుడి సంతానంగా తయారవుతూ ఉన్నారు. వికారి నుండి నిర్వికారి దేవతలుగా తయారవుతున్నారు. అర్ధకల్పం మీరు పతితం అవుతూ అవుతూ ఇప్పుడు పూర్తి శిథిలావస్థను చేరుకున్నారు. పాతబడిన బట్టలను బాధితే చిరిగిపోయి పీలిక పీలికలుగా అయిపోతాయి. ఇక్కడ కూడా జ్ఞానంతో ఉతకగానే నుజ్జు నుజ్జుగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు చాలా పాపం చేసినటువంటి వారు. కొన్ని బట్టలు ఎంత మురికిగా ఉన్నాయి అంటే శుభ్రం చేసేందుకు చాలా సమయం కూడా పడుతుంది. ఇలాంటి వారికి స్వర్గంలో కూడా చిన్న పదవి లభిస్తుంది. బాబా చాకలిగా అయ్యారు. మీరు కూడా వారికి సహాయకులుగా ఉన్నారు. చాకలి వారు కూడా నెంబర్ వారుగా ఉన్నారు. అంటే ఆత్మలను శుభ్రం చేసేవారు. ఇక్కడ నంబర్ వారుగా ఉన్నారు కదా. చాకలి వారు బట్టలను మంచి రీతిగా శుభ్రం చేయకుంటే మంగళ పని చేసినవే అని అంటారు.
ఇప్పుడు బట్టలు శుద్ధంగా ఉతకడం నేర్చుకున్నారు. ఇంతకుముందు పల్లెలలో చాలా మైల పట్టిన బట్టలను ఉతికేవారు. ఈ నైపుణ్యం కూడా బయట వారి నుండి వచ్చింది. బయట వారు కొంత గౌరవిస్తారు. ధనము మొదలైన వాటితో సహాయం కూడా చేస్తారు. చాలా గొప్ప వంశానికి చెందిన వారని ఇప్పుడు క్రింద పడిపోయారు అని భావిస్తారు. క్రింద పడిన వారిపై జాలి కలుగుతుంది కదా. తండ్రి అంటున్నారు, మిమ్మల్ని ఎంతో ధనవంతులుగా చేశాను. మాయ ఏ గతికి తీసుకొచ్చింది? మీరు విజయం మాలలో ఉండేవారు 84 జన్మలు తీసుకొని ఎలా అయ్యారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆశ్చర్యం కదా. భారత్ వాసులైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారు అని ఇతరులకు అర్థం చేయించవచ్చు. భారతదేశమే స్వర్గంగా ఉండేది, క్రింద పడుతూ నరకవాసులుగా అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు, పవిత్రులై స్వర్గవాసులుగా అవ్వండి. మన్మనాభవ. శివ భగవాను వాచ. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. స్మృతి యాత్ర ద్వారా మీ పాపాలన్నీ నశిస్తాయి. శాస్త్రాలలో పట్టపురాణిగా చేసుకునేందుకు రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకొని వెళ్ళాడు అని వ్రాశారు. ఇప్పుడు మీరంతా చదువుకుంటూ ఉన్నారు, పట్టపురాణులుగా అవుతూ ఉన్నారు. కానీ ఈ విషయాలు ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అక్కడ అలా జరగలేదు. ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి అంటున్నారు, నేను కల్పము మీకు అర్థం చేయించేందుకు వస్తాను. కాబట్టి మొట్టమొదట భగవంతుడు ఒక్కరే అని రుజువు చేసి ఆ తర్వాత గీతా భగవానుడెవరో తెలపండి. రాజయోగము ఎవరు నేర్పించారు? భగవంతుడే బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు మరియు వినాశనము తర్వాత పాలన చేయిస్తారు. బ్రాహ్మణులైన వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఎవరైతే కల్పకృతం అర్థం చేసుకున్నారో వారికే ఈ విషయాలు అర్థమవుతాయి. సెకండు ఏదైతే ఇంతవరకు జరిగిందో అదంతా అర్థం చేసుకుంటారు. డ్రామాలో మీరు పురుషార్థం చేయాలి. ఇంకా మా స్థితి అలా తయారవ్వలేదు అని పిల్లలైనా మీకు తెలుసు, సమయం పడుతుంది. కర్మాతీత అవస్థ వస్తే నంబర్ 1గా అందరూ పాస్ అవుతారు. ఆ తర్వాత యుద్ధము మొదలవుతుంది. పరస్పరము గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అన్ని వైపుల నుండి ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు దివ్య దృష్టితో చూసినదంతా ఇప్పుడు ఈ కళ్ళతో చూస్తారు. వినాశనాన్ని సాక్షాత్కారంలో చూశారు. మళ్ళీ దానిని ఈ కళ్ళతో ఇప్పుడు చూస్తారు. స్థాపన కూడా సాక్షాత్కారం అయింది. మళ్ళీ ప్రాక్టికల్గా రాజ్యాన్ని కూడా చూస్తారు. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఇది చాలా పాత శరీరం. యోగం వలన ఆత్మ పవిత్రంగా అవుతుంది. తర్వాత ఈ పాత శరీరాన్ని కూడా వదిలేయాలి. 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది. మళ్ళీ అందరికీ నూతన శరీరం తప్పకుండా లభిస్తుంది. ఇది కూడా అర్థం చేసుకునేందుకు చాలా సులభమైన విషయాలు. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది అని అర్థం చేయించవచ్చు. అనేక ధర్మాల వినాశనం తప్పకుండా జరుగుతుంది. మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇతరులు ఎవ్వరూ అవ్వలేరు. మనము శివబాబా వారిగా అయ్యాము అని, వారు మనకు వారసత్వం ఇస్తున్నారు అని మీకు తెలుసు. శివ జయంతి అంటే భారతదేశానికి వారసత్వం, స్వర్గ వారసత్వం లభించటం. శివబాబా వచ్చారు. వచ్చి ఏం చేశారు? ఇస్లాంలు, బౌద్ధులు మొదలైన వారు వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేశారు. తండ్రి వచ్చి ఏం చేశారు? తప్పకుండా స్వర్గ స్థాపన చేశారు. ఎలా స్థాపన చేశారో, స్థాపన ఎలా జరుగుతుందో మీకు ఇప్పుడు తెలుసు. మళ్ళీ సత్యుగంలో ఇదంతా మర్చిపోతారు. అంతేకాక 21 జన్మల వారసత్వమును ఇప్పుడే మనం తీసుకుంటున్నామని కూడా మీకు తెలుసు. ఇదంతా డ్రామాలో నిశ్చయింపబడింది. ఇతను తండ్రి, ఇతను కొడుకు అని అక్కడ కూడా భావిస్తారు. పిల్లలకు స్వర్గ వారసత్వం లభిస్తుంది, కానీ ప్రాలబ్ధం ఇప్పటిదే. సత్యమైన సంపాదన ఇక్కడ చేసుకొని 21 జన్మలకు వారసత్వాన్ని పొందుతూ ఉన్నారు. ఇప్పుడు 84 జన్మలు తీసుకునే తీరాలి. సతో ప్రధానం నుండి మళ్ళీ సతో రజో తమోలోకి వస్తారు. దీనిని బాగా స్మృతి చేయడం ద్వారా సంతోషంగా కూడా ఉంటారు. అర్థం చేయించేందుకు చాలా శ్రమ కలుగుతుంది. అర్థం చేసుకుంటే చాలా గొప్ప సంతోషం కలుగుతుంది కదా. ఏ పిల్లలైతే బాగా అర్థం చేసుకుంటారో వారు మళ్ళీ చాలామందికి అర్థం చేయిస్తూ ఉంటారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తూ ఉంటారు. ఇది అనంతమైన చదువు. వారసత్వం కూడా అనంతమైనది లభిస్తుంది.
ఇందులో త్యాగం కూడా అనంతమైనది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మొత్తం ప్రపంచమంతటినీ త్యాగం చేయాలి బుద్ధి ద్వారా. ఎందుకంటే ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుంది అని మీకు తెలుసు. ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున అనంతమైన సన్యాసం చేయిస్తారు తండ్రి. ఆ సన్యాసులది హద్దు సన్యాసం, వారిది హఠయోగం. కానీ ఇందులో హఠము మాటే ఉండదు. ఇది చదువు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పాఠశాలలో చదవాలి. శివ భగవాను వాచ. ఇక్కడ శివబాబా చెప్తున్నారు, కృష్ణుడు కాదు. కృష్ణుడు ఎప్పుడూ నూతన ప్రపంచాన్ని తయారు చేయలేడు. అతనిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అనరు. స్వర్గ రాకుమారుడు అని పిలువబడాలి అంటే ఎన్నో మధురమైన విషయాలు అర్థం చేసుకొని ధారణ చేయాలి. దైవీ లక్షణాలు కూడా కావాలి. ఎప్పుడు కూడా వినిపించిన మాటలకు ఆకర్షింపబడరాదు. ఎవరెవరో ఏమేమో మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వాటికి ఆకర్షితులు కారాదు. వ్యాసుడు వ్రాసిన విషయాలను తలుస్తూ చెడు గతిని పొందారు కదా. జ్ఞానం తప్ప ఇతర మాటలను ఏం వినిపించినా వారిని మీ శత్రువులుగా భావించండి, దుర్గతిలోకి తీసుకెళ్తారు. ఎప్పుడూ పరమతంపై ఆకర్షింపబడరాదు. మన్మతము మరియు పరమతములను అనుసరిస్తే మరణిస్తారు. తండ్రి తెలుపుతూ ఉన్నారు, మరణించడము అంటే జ్ఞానం నుండి వెళ్ళిపోవడం. అసత్య విషయాలు చెప్పేవారు చాలామంది ఉన్నారు. మీరు ఒక్క తండ్రి చెప్పినదే వినాలి. చెడు వినకు, చెడు కనకు. బాప్దాదా మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకే వచ్చారు కనుక వారి శ్రీమతమును అనుసరించాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇక్కడ తండ్రి సమానంగా సుఖ సాగరులుగా, ప్రేమ సాగరులుగా అవ్వాలి. సర్వ గుణాలను ధారణ చెయ్యాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. సెకండ్ పాయింట్, వినిపించిన మాటలను ఎప్పుడూ నమ్మరాదు. పరమతమును ఇతరులను అనుసరించరాదు. చెడు వినకు, చెడు కనకు. వరదానము, నాది అనే బరువును సమాప్తం చేసి ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసే బాలకుడి నుండి మాలిక్ భవ. ఎప్పుడైనా ఏ ప్రకారమైన మైపన్ అంటే నాది అని వచ్చిందంటే ఏ విషయం పైన అయినా సరే తలపై బరువు వచ్చేసింది. కానీ మీ భారం అంతా నాకు ఇచ్చేసి మీరు కేవలం నాట్యం చేయండి, ఎగరండి అని తండ్రి ఆఫర్ చేస్తున్నప్పుడు ఈ సేవ ఎలా జరుగుతుంది, ఎలా ఉపన్యసించాలి, ఈ ప్రశ్నలు కూడా ఎందుకు? మీరు కేవలం స్వయాన్ని నిమిత్తంగా భావించి మీ కనెక్షన్ను పవర్ హౌస్తో సదా జోడించి కూర్చోండి. దుఃఖితులుగా అవ్వకుంటే బాప్దాదా అంతా స్వతహాగా చేయిస్తారు. బాలకుడు నుండి మాలికుడుగా భావించి శ్రేష్ఠ స్థితిపై స్థితమై ఉంటే ప్రత్యక్ష ఫలం యొక్క అనుభూతి చేస్తూ ఉంటారు. బాబాకు బాలకుడైనా చేయించేటప్పుడు మాలికుడు కూడా చేయిస్తూ ఉన్నాం. ఈ స్మృతి ఉండాలి. స్లోగన్, జ్ఞానం ఇవ్వడంతో పాటు గుణదానం చేస్తే మీ నడవడిక ద్వారా గుణస్వరూపమయ్యి వారికి ఎగ్జాంపుల్గా అయితే వారు మిమ్మల్ని చూసి నేర్చుకుంటే సదా సఫలత లభిస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన, నిశ్చయం అనే పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయులుగా నిశ్చింతులుగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎటువంటి కఠిన పరిస్థితి ఉన్నా దానిని ఆటగా భావిస్తే కఠినమైన సమస్య కూడా తేలికగా అయిపోతుంది. చాలామంది పిల్లలలో ధైర్యం ఉంది, అందువలన ఏ విషయం జరిగినా సరే చేస్తాము, ఆలోచిస్తాము అని అంటారు. ధైర్యం అయితే ఉంది కానీ నమ్మకం లేదు. నమ్మకం ఉండే వారి మాటలు ఇలా ఉండవు. నమ్మకం యొక్క అర్థమే మనస్సు, మాట, కర్మ, ప్రతి విషయంలో నిశ్చయ బుద్ధి. వారి నోటి నుండి ఎప్పుడూ ధైర్యహీనులుగా చేసే మాటలు రావు. నేను చేసి తీరుతాను, నేను అయి తీరుతాను. ఇతరులతో మాట్లాడేటప్పుడు, ధైర్యం చెప్పేటప్పుడు నీతో అవుతుంది, నువ్వు చెయ్యగలవు, తండ్రి నీ జతలో ఉన్నారు, ఇలా చెప్తారు. ఓం శాంతి.